మీనరాశి వాళ్లకు ఈ వారం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండబోతున్నాయి. కొన్ని రకాల అప్పులు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితుల నుండి, బంధువుల నుండి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో చిన్న చిన్న చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్నేహితుల నుండి, బంధువుల నుండి కొన్ని రకాల అనవసరమైనటువంటి ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి. కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవసరం అయితే తప్పితే దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకూడదు. స్నేహితులను కలుసుకుంటారు. పలు రకాల వ్యాపార కార్యక్రమాల గురించి కూడా చర్చలు జరుపుతుంటారు. అయితే వారం మధ్య నుండి పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. అనుకూలంగా వ్యవహారాలు లభిస్తూ ఉంటాయి. ఆసక్తికరమైనటువంటి చర్చలు వస్తుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఊహించినటువంటి విధంగా అవకాశాలు, ప్రయోజనాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీకు ఈ వారం ఆసక్తి పెరుగుతుంది. వ్యవహారిక విషయాల్లో చురుకుగా, స్థిరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. బంధువుల మధ్య ఉన్నటువంటి వైరవ భావాలను తొలగించుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయటం, ఆకస్మికంగా ధనప్రాప్తిని పొందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సాధారణమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులు ఉన్నాయి. జాగ్రత్తగా ప్రయత్నాలను కొనసాగించండి. వివిధ రూపాల్లో ఈ వారం ఒప్పందాల విషయంలో కొన్ని సమీక్షలు కూడా చేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది.